దశమ భాగం ఏంటంటే మనము 10 రూపాయల నుంచి రూపాయి, 20 రూపాయల నుంచి 2 రూపాయలు, అది దేవుడు పెట్టిన లెక్క. 100 రూపాయల నుంచి ఎంత తీయాలి? 10 రూపాయలు. 1000 రూపాయల నుంచి ఎంత తీయాలి? 100 రూపాయలు. 10,000 నుంచి ఎంత తీయాలి? 1000 రూపాయలు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ లెక్క ప్రకారం మనం ఎప్పటికైనా పరిపూర్ణంగా చేయాలి. హల్లెలూయా. బాతికి ఇవ్వాలి, దీనికి పరిపూర్ణం చేయాలి, ఎప్పటికైనా పరిపూర్ణం చేయాలి. కానీ మనం ఏం చేయాలంటే, అందుకని ఇది పరిపూర్ణం చేయాలంటే మనం ఏం చేయాలంటే మొదటిగా దేవుని వాక్యాన్ని మనం వినాలి, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. హల్లెలూయా. అందుకని ఇక్కడ ఏమంటుండే, నా మందిరంలో ఆహారం ఉండినట్టు 10వ భాగం అంతయు మీరు నా మందిరం నిధిలోనికి తీసుకొని రండి. ఇది సేవకుడు మాట అయ్యో, ఇది ఒక పాస్టర్ గారు చెప్పిన మాట అయ్యో, దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట. ఈ మాట వింటే మన జీవితాలు మారుతాయి. ఈ మాట వింటే మనం ఆశీర్వదించబడతాం. ఈ మాట వింటే మనకు దేవుడు ఏం చేస్తాడంటే అంచెలంచెలుగా దీవిస్తాడు. ఈ మాట పాటిస్తే, ఈ మాట మనం పాటిస్తే దేవుడు మన తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. హల్లెలూయా. దేవుని బిడ్డరా, అందుకనే దేవుడు బాధ్యతమంతా తడితే ఇక బాధ్యతలు మీరు నా మందిరంలో ఆహారం ఉండినట్టు 10వ భాగం తీసుకురండి. ఈరోజు సేవకుడైనా, విశ్వాస అయినా, సంఘ పెద్దగారైనా, ఎవరైనా సరే మనం ఏం చేయాలి? దేవునికి మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటామంటే దేవునికి మనం మహిమపరచాలి. దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వాలి. దేవుని బిడ్డలు, అందుకని ఇది ఎవరు చేస్తారు వారికంటే దేవుడు ఏం చేస్తారంటే నూరంతులుగా ఆశీర్వదిస్తాడంట. దేవుడు ఏం చేస్తారంటే ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఆకాశ వాక్కులు విప్పి పట్టజాల లేనంత నీకు ఆశీర్వదిస్తాడు. ఆకాశం తెరుస్తాడు. ఈ భూమి మీద మనకు ధనం లేదు, మన భూమి మీద ఇక్కడ ఏం లేదు, ధనం లేదు. ఈ భూమి ఆకాశం అంతా దేవుడు పుట్టించినాయి. మనకున్న మేకల, గొడ్లు, అడవిలో ఉన్న జంతువులు అవన్నీ దేవుడు పుట్టించిన. ఎవరి కోసము? మన కోసం పుట్టించాడు దేవుని బిడ్డ. ఇక మనకు కావాల్సింది ఏమైనా ఉందంటే అన్ని దేవుని దగ్గర ఉన్నాయి. ఎక్కడ? పరలోక రాజ్యంలో. మనం అడగాలి, ప్రభువా నాకేం కావాలి? ధనం కావాలి. నాకేం కావాలి నువ్వు చూస్తావు కదా, నాకేం కావాలని నువ్వు చూస్తున్నావు కదా. నేను ఎలాంటి కష్టాలు ఉన్నా, ఎలాంటి బాధలు ఉన్నా, ఎలా ఇరుకులో ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా నువ్వు చూస్తున్నావు కదా. మనకి ఈరోజు మనకున్న భార్య పిల్లలు కూడా దేవుడిచ్చినయే. దేవుని మర్చిపోయి భార్య పిల్లల్ని ప్రేమించామనుకో, భార్య పిల్లల్ని ఎక్కువ ప్రేమించామనుకో తీసేస్తాడు దేవుడు. దేవుని పిల్లలు గమనించండి. హల్లెలూయా. దేవుడిచ్చిన ఆశీర్వాదం భార్యను బట్టి, పిల్లలను బట్టి దేవునికి మనము మహిమపరచాలి. భర్తను బట్టి, పిల్లలను బట్టి దేవునికి మనము మహిమపరచాలి. ఆశీర్వాదం మనకు తెలియదు ఈ లోకంలో. అందుకనే ఇది అంతకాల దినములో వచ్చి ఉన్నది, అంతకాలం దినం వచ్చి ఉందంట. భార్య విలువ భర్తకి తెలియదు, భర్త విలువ భార్యకి తెలియదు, పిల్లల విలువ భార్య భర్తలు తెలియదు, భార్య భర్తల విలువ పిల్లల్ని తెలియదు. పిల్లలు భార్యని చంపుతున్నారు, భార్యలు పిల్లల్ని చంపుతున్నారు. ఎందుకు? విలువ తెలియదు. యేసు ప్రభు విలువ పెట్టి మిమ్మల్ని కొన్నానన్నాడు. నువ్వు నా సొత్తు అన్నాడు. నేను రక్తంతో నిన్ను కొన్నానన్నాడు. దేవుని బిడ్డలు గమనించండి. యేసు ప్రభు మనల్ని పుట్టించాడు, యేసు ప్రభు ప్రాణం పెట్టాడు, యేసు ప్రభు మన కోసం రక్తము కార్చాడు. మనల్ని బాగుండాలని మన కష్టాలు, మన బాధలన్నీ ఎవరు మోస్తున్నారు? యేసు ప్రభు మోసాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఏం చేస్తున్నాం? యేసు ప్రభు మన భారాలంతా యేసు ప్రభు మోస్తూ ఉంటే మనం తిని తాగి హాయిగా పండుకొని ఉంటున్నాం, తిరుగుతున్నాం. ఎట్లా? మన ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నాం. దేవుని బిడ్డలారా, ఇష్టం వచ్చి బతకటం కాదు, దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలి. హల్లెలూయా. దేవుని ఇష్టలుగా మనం బ్రతకాలి. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే మనం ఏం చేయాలంటే
10వ భాగము దేవుని దగ్గర రావాలి. 10వ భాగం దేవుడు. ఒకవేళ ఈ చర్చిలో ఈ చర్చిలో ఒకవేళ అయ్యగారు ఉన్నారో లేకపోయినా ఏం చేయాలంటే దశభాగం తీసుకొచ్చి చర్చిలో పాడయ్యా, నువ్వైనా నేనే, లేకపోతే పెట్టెలో పాడయ్యా. దేవుని బిడ్డలు గమనించాడు. అందుకేనేమంటున్నా అంటే చూడండి ఏమంటున్నంటే, నా మందిరం నిధిలోనికి తీసుకొని రండి, దీనిని చేసి నన్ను శోధించిన యెడల నేను ఆకాశం వాకటును విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించదను. హల్లెలూయా. దేవుని బిడ్డరా, ఇది ఎవరు పాటించారంటే, బైబుల్ ఎవరు పాటించారంటే అబ్రాము, ఇసాకు, యాకోబు వీళ్ళు పాటించారు. దేవుని బిడ్డ వాళ్ళు పాటించారు. ఆ కాలంలో కొంతమంది దొంగలు ఉన్నారు. ఆ కాలంలో కొంతమంది ఆనాడు కూడా ఎవరున్నారంటే పిసినారులు ఉన్నారు. వాళ్ళ అమ్మటే వాళ్ళకి శిక్ష, ఆ కాలంలో అమ్మటే శిక్ష పడేది. చప్పుడు కాకుండా ఆ కాలం అమ్మటే శిక్ష పడేది. ఈ కాలంలో యేసు ప్రభు భూమి మీద వచ్చేసరికి ఈ కాలంలో శిక్ష లేదు, శిక్ష అమ్మటే లేదు. హల్లెలూయా. అందుకనే మనం మొదటిగా ఏం చేయాలంటే దేవుని మందిరంలో ఆహారం, దేవుని దశం భాగం దేవునికి ఇస్తే, దేవునికి కృతజ్ఞతలు మరి దేవుని కృతజ్ఞత కలిగి ఉంటే మన మందిరంలో అంట ఎలా ఉంటాయి తెలుసా? ఆహారం అంట నిండుగా ఉంటాయి. ఈ ఎక్కడ పాటిస్తారంటే ఎవరు పాటిస్తారంటే కన్నయ్య పాస్టర్ గారి చర్చిలో వాళ్ళ సంఘస్థులు అందరూ పాటిస్తారు. దగ్గర ఒక లారీ లోడు ఉన్నాయి ఎక్కడ చర్చిలోనే, బియ్యం బస్తాలు, ఒడ్లు బస్తాలు ఉన్నాయి. చూశాను. దేవుని బిడ్డారా, మనం మొదటి వారం మనం పాటిస్తే మన వెనకొచ్చేటోళ్ళు కూడా ఏం చేస్తారు? పాటిస్తారు. హల్లెలూయా. ఎందుకంటే దేవునిచ్చి శోధించాలి. మళ్ళీ వాళ్ళ దగ్గర డబల్ ఉంది. క్రిస్మస్కి అంట ఇంటికి అంత 10,000 అంటే ఇవ్వాలి. ఇంటికి 10,000 క్రిస్మస్కి పెట్టారు. ఇంటికి 10,000. అది మనకు వద్దులే. కానీ మనం ఏం చేయాలంటే దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇస్తే మనకు సరిపోతాయి. ఒకవేళ మనం కొత్తలో ఇవ్వలేని అనే మనసు ఉంటే మనం ఎప్పటికైనా తర్వాత పరిపూర్ణం చేయాలి. ఒక 5 సంవత్సరాలకి లేకపోతే 10 సంవత్సరాలకి మన దేవునికి ఇచ్చేటట్టు మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. అందుకని ఇక్కడ ఏమంటుంటే, నువ్వు అట్లా చేసి దేవునికి ఇచ్చి నాకు ప్రార్థించు, నాకు అడిగితే నాకు ప్రార్థిస్తే నీకేం కావాలో నేను అది ఇస్తాను, ఏం కావాలో అది ఇస్తాను. దేవుని బిడ్డ గమనించండి. ఒకవేళ మనకు 1,00,000 రూపాయలు వచ్చినాయనుకో, 1,00,000 రూపాయలకి ఎంత తీయాలి? లక్ష రూపాయలు ఎంత దశంభాగం తీయాలి? గుర్తుందా? తెలవదు. ఉన్నాం, తింటున్నాం, బతుకుతున్నాం, ఇస్తున్నాం. 1,00,000 రూపాయలకి ఎంత తీయాలి? 10,000 తీయాలి. 1,00,000 రూపాయలకి 10,000 తీయాలి. 10,000 ఒకవేళ 1,00,000 రూపాయలు నీకు వచ్చినాక 10,000 ఇవ్వకపోయినా కనీసం ఎంత ఇవ్వాలో? ఒక 5,000, 6,000 అయినా 7,000 అలా ఇవ్వాలి. మనం 1,00,000 రూపాయలు వచ్చినాయనుకో, ఎంత 1,00,000 రూపాయలు వచ్చినాయనుకో, మనం 1,000 రూపాయలు పెట్టామనుకో, అది మనం ఇంకా దేవుని దగ్గర నుండి దొంగిలిస్తున్నామని అర్థం. ఇక్కడ ఉంటుంది. అట్లే ఇక్కడ ఉంది, మీరు నా సొమ్ము మీరు దొంగిలిస్తున్నారని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఇక దేవుడు ఏమంటాడంటే, మనం దేవునికి ఇస్తే దేవుడు అంట ఆకాశం వాకిటిని విప్పి పట్టజాలనంత ఆశీర్వాదం నీకు కుమ్మరిస్తాడు. అలా ఇచ్చామనుకో, మన దేవుడు అన్ని విధాలు సాగే సుఖశాంతులు జీవితం ఇస్తాడు, ఆరోగ్యాలు ఇస్తాడు, శక్తి, బలము, జ్ఞానము, బుద్ధి, తెలివి అన్ని మన పాడి పంటలు అన్ని దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. అందుకనే ఏమంటుంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి. ఇచ్చేవారుగా ఉంటే దేవుడు మనకు ఇస్తాడు. మనం దేవునికి ఇచ్చేవారికి ఇస్తే దేవుడు మనల్ని ఇస్తారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి. అందుకే మనం నేర్చుకోవాలి. మనం దేవుని బిడ్డలు అన్నప్పుడు అది నేర్చుకోకపోతే మనం ఇంకా మనల్ని చూసి మన వెనుకునేటువంటి ఇంకా చేతులు ఇప్పరు.
ఉండా కూడా ఇప్పరు, లేన కూడా ఇప్పరు. దేవుని బిడ్డ దేవునికి ఇవ్వరు. దేవుని బిడ్డలు గమనించాలి. అందుకని మనం ఏం చేయాలంటే దేవునికి ఇస్తే దేవుడు అంట అన్నీ నీకు ఇస్తాడంట. ఆకాశం విప్పుతాడు. దేవుని దగ్గర బంగారం ఉంది, అన్నీ ఉన్నాయి. మనం ఈ భూమి మీద మనకేమి ఇచ్చారు అన్నీ అక్కడ దేవుని దగ్గర ఉన్నాయి. మనకు కావాల్సిన అన్ని దేవుని దగ్గర ఉన్నాయి. మనం ఏం చేయాలంటే దేవుని మనం అడగాలి. దేవుని అడగాలి. దేవుని ఇచ్చి అడిగితే దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. అందుకనే రెండోది ఏమంటుందంటే ఇది చేసి నన్ను శోధించుడి. శోధించటం కంటే ఏం చేయాలి? శోధించడం అంటే ఏంటి? ప్రార్థనకి ప్రభువా సహాయం చెయ్యి. అందుకనే శోధించడం అంటే ప్రార్థన. ప్రభువా నేను ఇదిగో నీవు ఇచ్చినది, నేను ఒకవేళ 10,000 నుండి 1,000 రూపాయలు నేను ఇస్తున్నా, 1,00,000 రూపాయలు ఒక 10,000 ఇస్తున్నా, 2,000 నుంచి లేకపోతే 200 ఇస్తున్నా, 3,000 నుంచి 300 ఇస్తున్నా. ప్రభువా నీకు వచ్చి ఇస్తున్నా. యేసయ్య ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా నాకు ఆశీర్వదించా. వచ్చే సంవత్సరం నాకు ఇచ్చిన పాడి పంటలు పశువుల్ని అన్నిటినీ నాకు ఆశీర్వదించో. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇంకొకసారి మనం ఇంకొక మాట చూద్దాం. సామెతల గ్రంథము చూడండి, 3వ అధ్యాయం ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయం అక్కడ చక్కటి మాట ఉంటుంది. వచనం చెప్తున్నాడు. 3వ అధ్యాయం 9వ వచనం చదవనండి. ఆమేన్. చాలు. అయితే ఇక్కడ ఏమంటున్నా దేవుడు తెలుసా? ఇక్కడ ఏమంటుంటే నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను గణపరచుము. మనం ఏం గణపరచాలి? మనం దేవునికి ఇచ్చి మనం దేవుని గణపరిస్తే దేవుడు అంటే ఏం చేస్తాడంటే నీ కోటలో ఉండేది ఏంటి? ధాన్యమంట సమృద్ధిగా ఉంటుంది. కొట్ట అంటే ఏంటి? మన భాషలో వంజి కుచ్చ. మనం ఇప్పుడు వంజి విసి ఓసి బెగుతూ వస్తారు, కుర్చీతో వస్తారు. అవంట తరగకుండా దేవుడు సహాయంకి ఇతని నిక్కత్తుముతారు. హల్లెలూయా. అందుకని మనం మాకు తృప్తి. అందుకని ద్రాక్షరసం ఇతరితే నీకు ఒకడే నీ చెట్లు ఫలాలు, నీకు రసం ఇచ్చే ఫలాలు, లేదా కాయలిచ్చే ఫలాలు, కాయలిచ్చే చెట్లు, ఇవన్నీ నీకున్న ప్రతిదీ కూడా ఏం చేస్తాడంటే దేవుడు అంట నీకంట సమృద్ధిగా ఇస్తాడంట. నీకు సమృద్ధిగా ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే ఇంకొక మాట చూద్దాం చూడండి. ఎక్కడ చూద్దామంటే అదే వచనంలో ఒకటి ఉంటుంది ఈ మాట. 8వ వచనం 20వ వచనం చదువునండి. ఒక్కసారి ఎక్కడ నుండి చదువు అంటే 7 నుంచి చదువు, 7, 8 చదువు. చదువు. ఆమేన్. అయితే ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? 7వ వచనం, నేను గేనిని కదా అని నీవు అనుకోవద్దు. దేవుని కంటే నాకే ఎక్కువ తెలుసు అని నువ్వు అనుకున్నావనుకో, నీకు ఏదో జరుగుతుంది. మనకెంత జ్ఞానం ఉన్నా దేవుడు మనకెంత జ్ఞానం ఇచ్చినా, ఎంత ఏ బుద్ధి అక్కలిచ్చినా మనం దేవునికి లోబడి ఉండాలి. దేవుని మాటకి సమర్పణ కలిగి ఉండాలి. అయితే ఇక్కడ ఏమంటారు? నేను జ్ఞానిని కదా అనుకోవద్దు, లేకపోతే దేవుడు నాకు చూడలేడు, దేవుడు నాకేం చేయలేడు అని నువ్వు పిచ్చి వేషాలు వేసామనుకో, దేవుడు మనకేం చేయాలి బుద్ధి చెప్తాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటుంటే నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు.
మనం జ్ఞానం ఉన్నా జ్ఞానం లేనట్టే దేవుని దగ్గర ఉండాలి, దేవునికి లోబడి ఉండాలి, దేవునికి భయభక్తి కలిగి ఉండాలి. అందుకని కింద వచనం ఏమంటుంది? యెహోవాయందు భయభక్తి కలిగి చెడుతనం విడిచిపెట్టుము, చెడుతనం విడిచిపెట్టమని చెప్తున్నాడు. అందుకనే మనం ఏం చేయాలంటే చెడుతనము విడిచిపెట్టాలి. మనం ఒకవేళ మనం ఏదైనా దేవునికి ఇవ్వాలని మనసు వచ్చిందనుకో, మళ్ళీ మనసు మారిందనుకో, మనకేదో మనలో లోపం ఉంది, మనలో ఏదో అపవాది మనల్ని శోధిస్తున్నాడు. హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డారా మనం ఏం చేయాలంటే